అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో తనపైన కుట్ర జరుగుతుందంటూ కూడా కామెంట్ చేశారు. పాలనలో తాను బిజీగా ఉండడంతో కొడంగల్లో దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు సీఎం రేవంత్. అయితే కొడంగల్లో ఎస్ఐఆర్ నమోదు ఆందోళనకరంగా ఉందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓటర్లను తొలగించేటువంటి కుట్ర జరుగుతుందంటూ కూడా ఘాటుగా స్పందించారు సీఎం. ఇప్పటి వరకు 78% మాత్రమే నమోదైందని, 22% నమోదు కాకపోవడం వెనుక కుట్ర ఉంది అనేటువంటి కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నా గెలుపు పైన తీవ్రంగా ప్రభావం చూపుతుందంటూ కూడా ఆయన కీలక కామెంట్ చేశారు. కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్. ప్రధానంగా కొడంగల్లో ఎవరు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ఆరా మొదలైపోయింది. ఇక కొడంగల్ కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అసలు కుట్రలు సాధ్యమవుతుందా? కుట్రలు చేసేంత బలం బీఆర్ఎస్ బీజేపీకి ఆ నియోజకవర్గంలో అసలు ఉన్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాల్గా మారారు. 2018 ఎన్నికల్లో రేవంత్ ను ఓడించారు పట్నం. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దాదాపు 22% నమోదు కాకపోవడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది. తనను ఓడించేందుకు తన నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి కుట్ర జరుగుతుందంటూ కూడా ముఖ్యమంత్రి స్వయంగా వ్యాఖ్యానించడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. అయితే ఎస్ఐఆర్ విధానం పైన ఇప్పటికీ కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ పదే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి వైనం కనబడుతుంది. కానీ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత ఇలాఖాలో ఈ విధమైనటువంటి కుట్ర జరుగుతుంది అని చెప్పినటువంటి తెలంగాణ ఇష్యూ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు సీఎం రేవంత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. 8 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలే. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసి బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈ రోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఎలా కుట్ర చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఓట్లను తొలగిస్తున్నారు అని తాజాగా చేసినటువంటి కామెంట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నా దేశవ్యాప్తంగా కూడా కామన్ గా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఎన్నికల సంఘంపై ఎస్ఐఆర్ విధానంపై చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యగానే పరిగణించాలి. కానీ ముఖ్యమంత్రి సొంత ఇలాకాలోనే ఇలా జరుగుతుందంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. 2,40,000 ఓట్లు 2023 ఎన్నికల సమయానికి ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. దాదాపు సీఎం చెప్పినట్లుగా 78%. సో ఎస్ఐఆర్ ప్రక్రియ నమోదు కంప్లీట్ అయిపోయింది అనుకుంటే 22% ఇంకా పెండింగ్ లో ఉంది అనేది మాత్రం సీఎం స్వయంగా చెప్పినటువంటి మాట. 22% అంటే దాదాపు 50 నుంచి 55,000 ఓట్లకు సంబంధించినటువంటి అంశం. అసలు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో, ముఖ్యమంత్రికి పట్టుండేటువంటి నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా అధికార పగ్గాలు చేపట్టినటువంటి నేత సొంత ఇలాఖాలో ఈ విధమైన 50 నుంచి 50,000 ఓట్లను తొలగించడం సాధ్యమవుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ మనం ఒకసారి ప్రధానంగా చూడాలి. ఎస్ఐఆర్ విధానం పైన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పదే ఎన్నికల సంఘానికి సంబంధించి కాంట్రవర్సీ చేస్తూనే ఉన్నారు, విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో మొదలైనటువంటి ఈ రచ్చ ఇప్పుడు తెలంగాణ వరకు కూడా సాగుతూనే ఉంది. కానీ ప్రతి పార్టీ తమ యొక్క కార్యకర్తల ఓట్లు పోకుండా తగు జాగ్రత్తలు, సూచనలు పాటిస్తూనే ఉన్నారు. సో వారిని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు, అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి ప్రక్రియ సాగుతున్నటువంటి నేపథ్యంలో సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వెనుకాల కుట్ర జరుగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎదిగిపోతున్నానని, రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా ఉన్నానని, అందుకు కూడా అంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నానని, తనను గద్దెదించేటువంటి యోచనలో సొంత నియోజకవర్గంలో కుట్ర చేస్తున్నారు అనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. రెండు, అసలు కాంగ్రెస్ ఓట్లను తొలగించేటువంటి
అంత అధికారం ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీకి ఉంటుందా? సో అలాంటి పరిస్థితులు ఉంటాయా? సో ఓటర్లు కనీస అవగాహన లేకుండా ఉంటారా అనేటువంటి బలమైన వాదన కూడా వినబడుతుంది. మరోవైపు ఇప్పటి వరకు 78% మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియ నమోదు పూర్తయింది, 22% అవ్వలేదంటే దాదాపు 50,000 పైచిలకు ఓట్ల ప్రక్రియ ఇంకా నమోదు కాలేదు అనేది మాత్రం ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల యొక్క సారాంశం. అయితే ఇదే తరహా ఒకవేళ సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలే వాస్తవం అయితే, ఈ తాజా ఆరోపణలే ఒకవేళ జరిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలో ఏదో కుట్ర జరిగింది అనేటువంటి అంశం కన్నా ప్రజల్లో అవగాహన లేకపోవడం కూడా కొంతవరకు కారణంగా మారుతుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన అభిప్రాయం. ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. స్థానిక నేతల వైఫల్యమైన దీనికి ప్రధాన కారణం అంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి మంత్రులతో కూర్చున్నటువంటి సందర్భంలో కూడా ముందు మీ నియోజకవర్గాలకు వెళ్ళండి, ఎస్ఐఆర్ ప్రక్రియ పైన ఫోకస్ పెట్టండి, కాంగ్రెస్ ఓట్లు చీలిపోకుండా అంటే కాంగ్రెస్ ఓట్లు పూర్తి స్థాయిలో రద్దు కాకుండా కార్యకర్తలకు అవగాహన కల్పించండి, సో ఆ తర్వాత మాత్రమే రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహిద్దాం అనేటువంటి రీతిలో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఒక సందర్భంలో మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అవగాహన సదస్సులు నిర్వహించడంలో బీజేపీ బీఆర్ఎస్ కంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎందుకు వెనుకబడ్డారు అనేటువంటి రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో కొడంగల్లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల వైఫల్యం అనుకోవాలా? రెండు ప్రతిపక్షాలు అంత బలంగా ఆ నియోజకవర్గంలో ఉంటాయి అనుకోవాలా? రెండు పట్నం నరేందర్ రెడ్డి ఒక సవాల్గా మారడం, 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో నియోజకవర్గం తనకంటూ కొంతవరకు పట్టు నిలుపుకున్నటువంటి నేతగా ఎదగడం, ఈ మొత్తం కూడా తాజాగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు పట్నంను ఉద్దేశించే చేశారా లేదా ఏదో కాంట్రవర్సీ చేయాలి అనేటువంటి ఆలోచనలు చేశారా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు. ఓవరాల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. కొడంగల్లో తన పైన కుట్ర జరుగుతుందంటూ కూడా ఆయన తాజాగా ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలన నిర్వహణలో తాను బిజీగా ఉండడంతో సొంత నియోజకవర్గంలో దెబ్బతీయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం, కొడంగల్లో ఎస్ఐఆర్ నమోదు ఆందోళనకరంగా ఉంది, కాంగ్రెస్ ఓటర్లను తొలగించేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి ఆరోపణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మిగిలిన 22% నమోదు కాకపోవడం వెనుక కుట్ర ఖచ్చితంగా ఉంది అనేది, మరి ముఖ్యంగా నా గెలుపు పైన దీని ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది అంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి, తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారుతున్నాయి.